హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు రైల్వే, డిఫెన్స్, పారామిలిటరీ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో యూస్ఫుల్గా ఉంటుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి 10+2 సిహెచ్ఎస్ఎల్ 10+2 ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి మనకి ఎస్ఎస్సి బోర్డు ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ డేట్, సిటీ, టైం మనమే సెలెక్ట్ చేసుకునేలాగా ఆప్షన్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మనము ఆ ఆప్షన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అందరూ ssc.gov.in లోకి లాగిన్ అవ్వండి, ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో ఎగ్జామినేషన్కి. సో మీరు లాగిన్ అయిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా ఎంట్రీ చేసి లాగిన్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే క్యాప్చా ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మై అప్లికేషన్స్ అని ఉంటుంది. మై అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏమేమి అప్లికేషన్ చేసామో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్, ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి, సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్, డేట్, షిఫ్ట్. సో మనం దీని మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే స్లాట్ సెలెక్షన్ ఆఫ్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ 2025 అని ఉంది కదా. సో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డేట్స్ అనేవి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. మనకి డేట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే November 12 to November 30 వరకు డేట్స్ అనేవి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ డేట్స్లో మనం ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను November 12 సెలెక్ట్ చేసినాను అనుకోండి. గెట్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ టు అంటే బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ వల్ల నాకు బోర్డు వల్ల ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఈ షిఫ్ట్కి నువ్వు ఎలిజిబుల్ అనేసి వాళ్ళు మనకి ఇక్కడ ఇస్తారు చూడండి. హైదరాబాద్లో చూసుకుంటే షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్కి నేను ఎలిజిబుల్, వరంగల్లో చూసుకుంటే షిఫ్ట్ 2కి నేను ఎలిజిబుల్, కరీంనగర్లో చూసుకుంటే మాత్రం నేను ఏ షిఫ్ట్కి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే నేను ఇచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఆ టైంకి ఇక్కడ తెలుగు రాసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ సెంటర్కి అలౌడ్ చేయడం జరుగుతుంది. అంటే బేస్డ్ ఆన్ మన రీజనల్ లాంగ్వేజ్ని బట్టి బోర్డు వాళ్ళే మనకి ఎగ్జామినేషన్ టైం అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నేను క్లిక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకుంటే మనకి స్లాట్ అనేది బుక్ అయిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయడానికి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ssc.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ స్లాట్ సెలెక్షన్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ స్లాట్ సెలెక్షన్ అనేది మీరు చెయ్యలేదు అనుకుంటే ఎస్ఎస్సి బోర్డు దీన్ని అభ్యర్థి ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ లేదు అనేసి వాళ్ళు మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చెయ్యరు అండ్ క్యాన్సిల్ అవుద్ది. మీ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అవుద్ది, మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది రాదు. సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో వాళ్ళందరూ లాగిన్ అయ్యి స్లాట్ సెలెక్షన్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ follow target CASF 2026. Like, share and subscribe for more updates.